ఇది ఒక రకమైన ప్రణాళం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఆలయం చుట్టూ కూడా అష్టదిక్పాలకుల విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చేటప్పుడు అతి ఎత్తుగా చాలా పెద్దదైన పునాది మనకి ఇక్కడ కనిపిస్తూ, పునాది అంటే ఆ పీఠం మీదకి మనకు కనిపిస్తూ ఉంది. చుట్టూ చూడండి, మనకి పార్వతీ కళ్యాణం, అనేక పురాణాల యొక్క కథలు, గాథలు ఈ ఆలయంలో చుట్టూ కూడా నిర్మించడం జరిగింది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఓ అద్భుతమైన ఆలయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.